హాయ్ అండి, నమస్తే. నేను మీ గీతాంజలి. ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని వచ్చానండి. సో మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, అంటే మా బాబు చిన్నగా ఉన్నప్పుడే మనము కొంచెం మనీ అది బాగా సేవింగ్ చేసుకుంటే పెద్దయిన తర్వాత వాడి భవిష్యత్తు బాగుంటుంది కదా అనేసి నేను మా సారు ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక పాలసీ తీసుకోవాలి అనుకున్నాం. సరే, పాలసీ అయితే చూస్ చేసుకున్నామండి. సో చెప్పిన తర్వాత నీట్గా పాలసీ చూస్ చేసుకుంటే అది మేమే 22 years వరకు పే చేస్తున్నాం. ఆ తర్వాత మనీ బ్యాగ్స్ అన్నీ వస్తున్నాయి, కానీ మనం కట్టిన అమౌంట్కి ఆ టైంకి వచ్చే రిటర్న్స్కి సంబంధం లేదు. మనం ఎక్కువ పే చేస్తున్నాం అనిపించింది. సో ఎందుకు అప్పటికి దీనికి సంబంధించిన ఎలాంటి నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల అలా జరిగింది. తర్వాత దీని గురించి నాలెడ్జ్ సంపాదించుకున్నాక అర్థమవుతుంది అసలు మనం ఎలాంటి పాలసీ తీసుకోవాలి ఏంటి అనేది. మీకు ఇలాంటిది జరిగిందా మీ లైఫ్లో? జరిగితే ఎస్ అని కామెంట్ చేయండి. ఇఫ్ నో, మీరు ఇలాంటివి తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా నాలెడ్జ్ తోటి తీసుకోండి. ఇలాంటి నాలెడ్జ్ మీకు కావాలి అనుకుంటే వి ఆర్ హియర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.